పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై అర్ధరాత్రి మెరుపు దాడులు జరిపింది. దీంతో దాయాది దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన ఈ దాడుల్లో పాక్లోని 9 కీలక ఉగ్ర స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న క్యాంపులను టార్గెట్ చేసింది. పాకిస్తాన్లోని 4, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 5 స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. ఇందులో జైషే మహమ్మద్కు చెందిన 4 క్యాంపులుంటే లష్కరే తోయిబాకు చెందిన 4 స్థావరాలున్నాయి. 2 హిజ్బుల్ ముజాహిదీన్ డేరాలున్నాయి. బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్లో సరిహద్దు ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహమ్మద్కు చెందిన ప్రధాన కార్యాలయంగా దీన్ని చెప్తూ ఉంటారు. రెండోది మురిద్గేలోని మర్కజ్ తోయిబా, ఇది సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. లష్కరే క్యాంపు కార్యాలయం కూడా ఇదే. ఇక్కడే 26/11 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం. మూడోది సియాల్కోట్లోని మహ్మూనా జోయా, ఇది అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిజ్బుల్ ముజాహిదీన్ శిబిరం ఇది, దీనికి చుట్టూ నివాస భవనాలున్నాయి. నాలుగోది కోట్లీలోని మర్కజ్ అబ్బాస్, ఇది ఉగ్ర స్థావరం. నియంత్రణ రేఖకు 35 కిలోమీటర్ల దూరంలో ఈ క్యాంప్ ఉంది. 20 ఏప్రిల్ 2023న పూంచ్లో జరిగిన దాడులకు జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణమని తెలుస్తోంది. ఇక టార్గెట్ నెంబర్ 5 కోట్లీలోని మస్కర్ రహీల్ షహీద్ పీఓకేలో హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన స్థావరం ఇది. కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంపులో 4 గదులు, బరాక్లు ఉన్నాయి. వీటిలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక టార్గెట్ నెంబర్ 6 ముజఫరాబాద్ లోని షవాయ్ నల్లాహ్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తగ్దర్ సెక్టార్లో సరిహద్దుకు 30 కిలోమీటర్ల పరిధిలో ఈ క్యాంప్ ఉంది. ఈ ముఠాకు కీలకమైన క్యాంప్ ఇది. ఇక్కడే లష్కరే కేడర్ నియామకాలు, శిక్షణ వంటివి చేపడుతున్నారు. 2000 సంవత్సరం నుంచి ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇక టార్గెట్ నెంబర్ 7 బల్నాల్లోని మర్కజ్ అఖ్లే హదిత్ ఉగ్ర స్థావరం, ఇది లష్కరే తోయిబా ఉగ్ర క్యాంప్. పూంచ్, రాజౌరి, రియాసీ సెక్టార్లోకి లష్కరే ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నట్టుగా సమాచారం. ఇక టార్గెట్ నెంబర్ 8 ముజఫరాబాద్ లోని సైద్నా బిలాల్ ఉగ్ర స్థావరం. పీవేకోలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి. ముజఫరాబాద్ రెడ్ ఫోర్ట్ కు ఎదురుగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంపుగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు 50 నుంచి 100 మంది ఉగ్రవాదులు ఉంటారని సమాచారం. ఇక టార్గెట్ నెంబర్ 9 టెహ్రా కలాన్లోని సర్జల్, జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరం ఇది. దీన్ని కూడా జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదుల్ని పంపించేందుకు ఉపయోగిస్తున్నారు. మొత్తం 9 స్పాట్స్, 9 షాట్స్. సింగిల్ టార్గెట్ లో మల్టిపుల్ ఆపరేషన్ జరిగింది. ఇక్కడ బాలాకోట్కు అది జరిగింది సింగిల్ ఆపరేషన్, కానీ ఇక్కడ 9 స్పాట్స్, 9 షాట్స్. మల్టిపుల్ గా ఉగ్ర స్థావరాల్ని గన్ షాట్స్ తో లేపడేశారు. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై అర్ధరాత్రి మెరుపు దాడులు చేశారు. పాక్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడి చేసింది. పాకిస్తాన్లోని 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 5 స్థావరాలను టార్గెట్ గా చేసుకుంది. పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడికి భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టుగానే ప్రపంచం ఆశ్చర్యపడే రీతిలో దాడులు ఉంటాయన్నారు. అనుకున్నట్టుగానే ఆపరేషన్ సింధూర్ ను సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ఫినిష్ చేశారు. మరోపక్క పాక్ భారత్ పై అబద్ధాలను ప్రచారం చేస్తుంది. కేవలం అక్కడ మనకు వింగ్ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో సోషియా కురేషి, అలాగే వ్యోమికా సింగ్, వీళ్ళిద్దరూ కూడా అడ్రస్ చేశారు ప్రెస్ ని. కేవలం ఉగ్ర స్థావరాలు మాత్రమే మా టార్గెట్, పక్కా ప్రణాళికతో టార్గెట్స్ మేము రీచ్ అయ్యాము. 9 స్పాట్స్, 9 షాట్స్ లో మేము ఫినిష్ చేసి 25 మినిట్స్ లో బ్యాక్ అయ్యామని చెప్పారు. కానీ సివిలియన్స్ పై దాడి జరిగింది అని చెప్పి పాక్ ప్రచారం చేస్తూ ఉంది. అక్కడ సామాన్య పౌరులు కావచ్చు, అలాగే పాక్ ఆర్మీ కావచ్చు, ఎవ్వరికి చిన్న హాని జరగకుండా కేవలం ఉగ్ర స్థావరాలే టార్గెట్ గా ఈ ఆపరేషన్ ఫినిష్ చేశారు. అయినప్పటికీ కూడా పాక్ అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉంది. అంతేకాకుండా పాక్ మంత్రి కొద్దిసేపటి క్రితమే మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి తరార్ మేమే పాకిస్తాన్ ఉగ్రవాదులకు మేమే
బాధితులుగా మారుతున్నామని, అసలు ఈ ఉగ్రవాదులతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఒక డిఫరెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి ధీటుగా యాంకర్ కూడా మీ డిఫెన్స్ మినిస్టరే యాక్సెప్ట్ చేశారు. అమెరికా మీద దాడుల కోసం మేము ఈ ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తున్నామని బహిరంగంగానే ఒప్పుకున్నారు కదా అని లైవ్లోనే డిస్కనెక్ట్ చేశారు మంత్రి తరార్. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఓ రకంగా చెప్పాలంటే భారత్ అంతరాత్మ కొంతవరకు శాంతించిందని చెప్పుకోవచ్చు. 26 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు టెర్రరిస్టులు. దానికి ప్రతీకారంగానే చాలా ఆచితూచి అడుగులేస్తోంది భారత ప్రభుత్వం. ముందు దౌత్య యుద్ధానికి దిగింది, ఆ తర్వాత ఆర్థిక యుద్ధానికి దిగింది, అష్ట దిగ్బంధనం చేసింది. ప్రపంచ దేశాల ముందు ముద్దాయిగా నిలబెట్టేందుకు కావలసినటువంటి ఆధారాలతో సిద్ధంగా ఉంది. అయినప్పటికీ కూడా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. పాక్ ఉప ప్రధాని కావచ్చు, పాక్ డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, అలాగే ప్రతిపక్ష నేతగా ఉన్న బిలావల్ భుట్టో కావచ్చు, అలాగే అంతర్జాతీయ ఉగ్రవాది అజహర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంతవరకు భారత్ను కవ్వింపు చర్యలకు దిగారు. సింధు నదీ జలాలను ఆపేస్తే అక్కడ పారేది రక్తమంటూ ప్రతిపక్ష నేత బిలావల్ భుట్టో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పాక్ ఉప ప్రధాని అలాగే డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామంటూ కూడా బహిరంగంగానే నిస్సిగ్గుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ మొత్తం కూడా భారత్ను కొంత కవ్వింపు చర్యలకు దిగారు. దానికి ధీటుగా తామెంత సమర్థవంతంగా టార్గెట్స్ ఫినిష్ చేయగలమో, శాంతి కాముక దేశంగా పేరుపడ్డ భారత్ తమకు బాధ కలిగినా, తమ పౌరులకు బాధ కలిగినా, భారతదేశం జోలికొస్తే ఎలాంటి రిటార్ట్ ఇస్తుంది, ఎలాంటి ప్రతిదాడి జరుగుతుందో చెప్పింది. చిరుత వేగంతో మెరుపుదాడి, అర్ధరాత్రి చీకటి పొరల్ని చీల్చుకుంటూ మిస్సైళ్లు దూసుకెళ్లాయి. ఉగ్రమూకల శిబిరాల మీద పిడుగుల్లా పడ్డాయి. ఎర్రెర్రటి మంటల సింధూరాన్ని పులుముకొని ఫైటర్లు బుల్లెట్లతో గర్జించారు. ఒక్క పెట్టునే 80 మంది ఉగ్రవాదులు నేలమట్టమైపోయారు. ఒక్కో క్యాంపులో 25 నుంచి 30 మంది మృతులున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళలో మర్కజ్ తోయిబా మదర్సా చాలా అత్యంత కీలకమైంది. ఇక్కడే ఉగ్రవాదం పురుడు పోసుకుంటుంది. ఇక్కడే ఉగ్రవాదులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 9 స్పాట్స్ 9 షాట్స్ టార్గెట్స్ ను పక్కాగా ఫిక్స్ చేసుకున్నారు. 25 నిమిషాల్లో ఫినిష్ చేశారు. భారత వైమానిక బలగాలు బ్యాక్ వచ్చేశాయి. పహల్గామ్ పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. ఎక్కడైతే పహల్గామ్లో మతం అడిగి భార్యల ముందే భర్తల ప్రాణాలు, పిల్లల ముందే తండ్రుల ప్రాణాలు తీశారో వాళ్ళ కన్నీళ్లకు సమాధానంగా, వాళ్ళ కన్నీళ్లకు, వాళ్ళ ఆవేశానికి, ఆక్రోశానికి సమాధానంగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా టెర్రరిస్టు స్థావరాలను ధ్వంసం చేసి భారత్కు తిరిగి వచ్చాయి. సరిగ్గా రాత్రి 1:15 నుంచి 1:30 మధ్య ఈ ఆపరేషన్ ముగించారు. పాక్లోని 9 కీలక ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడి చేసింది. పాకిస్తాన్లోని 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 5 స్థావరాలు ధ్వంసం చేసింది. పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ భూభాగంలోని 9 ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులకు పాల్పడింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనట్లు భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. ఈ దాడులకు బెంబేలెత్తిపోతుంది పాక్. వెంటనే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం మొదలుపెట్టింది. దీన్ని భారత ఫ్యాక్ట్ చెక్ తో తిప్పికొట్టింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైన్యానికి చెందిన 2 స్థావరాలను ధ్వంసం చేశామని పాక్ ఆర్మీ చెప్పినట్లుగా అక్కడి సోషల్ మీడియాలో తెగ ప్రచారమవుతోంది. దీంతో భారత సర్కార్ అప్రమత్తమైంది. ఫ్యాక్ట్ చెక్ చేసి పాక్ నీచ బుద్ధిని బయటపెట్టింది. పాక్ సైన్యం సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారమంతా నకిలీదే అని తేలిపోయింది. ఈ వీడియోలన్నీ పాతవి, భారత్కు చెందినవి మాత్రం కాదు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాతో 2024లో జరిగిన ఘర్షణలకు సంబంధించిన వీడియోను, ఐర్లాండ్లో జరిగిన మరో దాడులకు సంబంధించిన దృశ్యాలను వారు ఫేక్ గా షేర్ చేస్తున్నారు. ఇలాంటి అవాస్తవ ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం భారత పౌరులకు సూచించింది. కోట్లీలోని మర్కజ్ అబ్బాస్ ఉగ్రస్థావరాన్ని ధ్వంసం చేశారు. ముఖ్యంగా 3 ఉగ్రవాద సంస్థలకు ఏకకాలంలో దెబ్బ తగిలింది. ఇక దీనికి ప్రతిగా పాక్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఉన్నటువంటి అజహర్ భారత్ను నాశనం చేస్తానని, అలాగే
భారత ప్రధానిని నాశనం చేస్తానని చెప్పేసి తిరిగి ఒక లేఖలో ప్రస్తావించారు. జైషే మహమ్మద్ స్థావరాల మీద ముఖ్యంగా దాడులు కొనసాగించాయి. జైషే లాంచ్ ప్యాడ్ లో ఉన్నటువంటి బిలాల్ క్యాంప్, ఇక్కడి నుంచే ఈ ఆపరేషన్స్ అన్ని కూడా పురుడు పోసుకుంటూ ఉంటాయి. ఇవి ఎల్ఓసికి సరిహద్దుకు 15 కిలోమీటర్ల రేంజ్లో 10 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న ఉగ్ర శిబిరాలను ఐడెంటిఫై చేశారు. అసలు పెహల్గాం దాడి జరిగిన తర్వాత భారత్ చాలా ఊగిపోయింది. యుద్ధం చేయాల్సిందే, ఖచ్చితంగా పాక్ బుద్ధి చెప్పాల్సిందే, పాక్ పీచమనచాల్సిందే అని చెప్పేసి భారత పౌరులు సోషల్ మీడియాలోనే ఒక గట్టి యుద్ధాన్ని చేశారు. కానీ భారత ప్రభుత్వం దానికి ధీటుగా సమాధానం ఇచ్చింది. సర్జికల్ స్ట్రైక్ తో 9 షాట్స్ ఫినిష్ చేసింది, విజయవంతంగా వెనక్కొచ్చింది.